విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా భద్రతా వారోత్సవం 2026 కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక అవగాహన ర్యాలీలు, స్వీయరక్షణ శిక్షణ శిబిరాలు, సైబర్ క్రైమ్పై వర్క్షాపులు, షీటీమ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బాలికలు మరియు చిన్నారుల రక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ టీనేజ్ ప్రెగ్నెన్సీ నిర్వహణకు పాఠశాలలు, కళాశాలలు అవగాహన సదస్సులు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. యువతలో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, తల్లిదండ్రుల్లో జాగ్రత్తలు పెంచడం ద్వారా సమాజాన్ని సురక్షిత దిశగా తీసుకువెళ్లటమే ఈ వారోత్సవ ప్రధాన లక్ష్యమంటున్న రాయపాటి శైలజతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్కి సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించారు. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి వివిధ రకమైన ర్యాలీలు జరుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ బీఆర్టీఎస్ గ్రౌండ్స్లో అయితే, రోడ్స్లో అయితే ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఉమెన్ సేఫ్టీ వారోత్సవం జరుపుతున్నాం. మనతో పాటు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మ్యామ్, ఎటువంటి కార్యక్రమం చేపడుతున్నారు? అసలు ఉమెన్ భద్రతకు సంబంధించి ఇటువంటి ఎలా అంటే ఏదైతే March 8 విమెన్స్ డేకి సంబంధించి ఈ వారోత్సవాలు ఏదో జరుగుతున్నాయో విమెన్ సేఫ్టీ వీక్ మీద, అంటే విమెన్ భద్రత అనేది కేవలం ఒక లా అండ్ ఆర్డరు లేకపోతే పోలీసులకు సంబంధించి కాదు. ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ బై ఎవ్రీవన్, స్టార్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, లేకపోతే కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వర్క్ ప్లేసెస్. సో ఎవ్రీవన్ షుడ్ కంట్రిబ్యూట్ ఈక్వల్లీ టు విమెన్ సేఫ్టీ. సో ద థీమ్ ఏదైతే ఇగ్నైటింగ్ ద మైండ్స్, విమెన్ ఎంపవర్మెంట్, because as I said, it's not one single man's effort, it's a collective effort. So based on that ee roju edaithe jarugutundo, so deentlo police em initiatives తీసుకున్నారు or em తీసుకోబోతున్నారు, and what government is also doing మనం అందరం చూస్తున్నాం. proactive measures చాలా తీసుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఎందుకంటే విమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ కలిగియాలి, వాళ్ళు బయటికి రావటానికి కానీ పని చేయటానికి కానీ. సో దాంట్లో తీసుకున్న అన్ని మెజర్స్ కూడా ఈరోజు ఇట్ విల్ బీ అండర్ డిస్కషన్ అండ్ దెల్ ఈచ్ వన్ విల్ గివ్ దర్ ఒపీనియన్స్. మీరు చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత విమెన్కి సంబంధించి ఏమైనా అంటే సమస్యలు ఏమైనా మీ పరిగణలోకి వచ్చినాయి? అంటే డెఫినెట్లీ రోజు ఉంటూనే ఉంటాయి, బట్ వీఆర్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ ఇష్యూస్ విచ్ విమెన్ కాంట్ కమ్ అవుట్ అండ్ టెల్. ఎందుకంటే రోడ్డు మీద జరిగే కానివ్వండి, లేకపోతే పిల్లల ఇంట్లో జరిగినాయి, లైక్ చైల్డ్ ఎనీవే ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్నాయి. కానీ వర్క్ ప్లేసెస్లో జరిగే ఏదైతే అబ్యూజ్ ఉందో, హెరాస్మెంట్ ఉందో వర్క్ ప్లేస్లో, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, పాష్ యాక్ట్ మీద. సో దాని మీద ఎక్కువ అవేర్నెస్ అనేది, దట్ ఈస్ అ మేజర్ ఇనిషియేటివ్, అండ్ టైయింగ్ అప్ విత్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు మేక్ దెమ్ ఆల్సో రెస్పాన్సిబుల్. గతం నుండి పోల్చుకుంటే ఉమెన్కి సంబంధించి ఉమెన్ మీద దాడులు కానీ ఇవన్నీ ఈ కుటుంబ ప్రభుత్వంలో తగ్గాయని అంటున్నారు. దాని మీద ఏమంటారు? అది దేర్ ఈస్ డెఫినెట్లీ అ డిక్లైన్. అంటే రోడ్డు మీద కానీ ఆర్ ఫిజికల్గా జరిగే తగ్గి, బట్ సైబర్ స్పేస్ బికాజ్ విత్ అడ్వాన్స్ ఇన్ టెక్నాలజీ దో దే ఆర్ ఇంక్రీజింగ్. ఇక్కడ తీసుకునే మెజర్స్ వల్ల కూడా డెఫినెట్లీ తగ్గుతుంది. ఎందుకంటే అదే చెప్తున్నా, ఇట్స్ లైక్ హౌ ద గవర్నమెంట్ థింక్స్, హౌ ద లీడర్షిప్ అట్ ద టాప్ ఎలా ఆలోచిస్తుంది అనే దాన్ని బట్టే చాలా మార్పులు అనేవి గవర్నెన్స్లో అది కనపడతాయి. సో బికాస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీ ఇష్యూస్ అగైన్స్ట్ విమెన్ ఆర్ అబ్యూస్ ఆర్ హెరాస్మెంట్, కాబట్టి డెఫినెట్లీ క్రైమ్ రేట్ అనేది తగ్గింది. విమెన్ అండ్ చైల్డ్ కదా మ్యామ్, చైల్డ్కి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన ఏమైనా కార్యక్రమాలు చేశారా ఈ మధ్యకాలంలో? అంటే చైల్డ్ గురించి ఎక్కువ నౌ ఇన్ 2 daysలో వీ హ్యావింగ్ రివ్యూ మీటింగ్ విత్ హోల్ స్టేట్ వైడ్ కన్సల్టేషన్ ఆన్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. బికాజ్ వివిధ కారణాల వల్ల, మేబీ సోషల్ మీడియాలో పరిచయాలు ఆర్ రిలేషన్షిప్స్ వల్ల చాలామంది ట్రాప్లో పడిపోయి దే గెటింగ్ ప్రెగ్నెంట్. సో వీఆర్ హ్యావింగ్ అ స్టేట్ వైడ్ కన్సల్టేషన్ ఆన్ దట్ ఈస్ వన్ కన్సర్న్, వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ముఖ్యంగా విమెన్ సేఫ్టీకి సంబంధించి విమెన్ భద్రతా వారోత్సవం జరుపుతున్నారు. అదేవిధంగా చైల్డ్కి సంబంధించి కూడా టీనేజ్ ప్రెగ్నెన్సీ మీద అయితే దృష్టి సారించాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏర్పడుతున్న పరిచయాల కొద్దీ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ మరింతగా పెరుగుతున్నాయి. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ మీద అవగాహన, యూత్కి ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.